దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. ఎన్డీఏ తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను ఎంచుకుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ విషయాన్ని ఆదివారం వెల్లడించారు. సెప్టెంబర్ 9న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నిర్ణయం అనూహ్యంగానే అనిపించినా దీని వెనుక బీజేపీ వ్యూహముందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటి వరకు కేంద్రంలో దక్షిణాది రాష్ట్రాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదనే విమర్శ ఉంది. ఆ విమర్శలను తగ్గించడానికి, ఆ రాష్ట్రాల ప్రజల్లో సానుభూతి సంపాదించుకోవటానికి బీజేపీ ఈ అడుగు వేసిందని అంటున్నారు. రాధాకృష్ణన్ తమిళనాడు నుంచి వచ్చిన సీనియర్ బీజేపీ నేత. ఆయన జార్ఖండ్, తెలంగాణ గవర్నర్ గా పనిచేశారు. 2024 జూలై 27న మహారాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు తీసుకున్నారు. ఎన్డీఏకు పార్లమెంట్ లో ఉన్న బలంతో ఆయన సులభంగా గెలుస్తారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఎంపిక బీజేపీకి దక్షిణ రాష్ట్రాల్లో, ముఖ్యంగా తమిళనాడులో బలం పెంచేందుకు ఒక స్ట్రాటజీగా భావిస్తున్నారు. తమిళనాడులో 2026లో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. బీజేపీ అక్కడ అధికారం కోసం పాకులాడుతోంది. రాధాకృష్ణన్ కు రాష్ట్ర రాజకీయాలపై మంచి పట్టుంది. ఈ ఎంపిక బీజేపీకి భవిష్యత్తులో దక్షిణ భారత్ లో లాభం తెచ్చిపెట్టవచ్చని పార్టీ నమ్ముతోంది. రాధాకృష్ణన్ 16 ఏళ్ల వయసు నుంచి ఆర్ఎస్ఎస్ లో స్వయం సేవక్ గా పనిచేశారు. సంఘు పరివార్తో ఆయనకు గట్టి అనుబంధం ఉంది. ఇది పార్టీలో ఐక్యతను, సిద్ధాంతాల పట్ల నిబద్ధతను చూపించడానికి సాయపడుతుంది. రాధాకృష్ణన్ కోయంబత్తూరు నుంచి 2 సార్లు ఎంపీగా గెలిచారు. గవర్నర్ గా ఆయనకు పరిపాలన, పార్లమెంటరీ వ్యవహారాల్లో అనుభవం ఉంది. ఉపరాష్ట్రపతిగా, రాజ్యసభ చైర్మన్ గా ఈ అనుభవం ఆయనకు ఉపయోగపడనుంది. ఆయన తమిళనాడులోని గౌండర్ సామాజిక వర్గం నుంచి వచ్చారు. ఈ నిర్ణయం ఆ వర్గం మద్దతును పొందటానికి బీజేపీకి సహాయపడొచ్చు. ముఖ్యంగా రాజ్యసభ చైర్మన్ గా పనిచేయడానికి పార్లమెంటరీ నియమాలపై అవగాహన కీలకం. రాధాకృష్ణన్ కు ఎంపీగా, గవర్నర్ గా ఉన్న అనుభవం ఈ పాత్రలో విజయవంతం కావడానికి సహకరిస్తుంది. మొత్తంగా సిపి రాధాకృష్ణన్ ను ఎంచుకోవడం ద్వారా బీజేపీ దక్షిణ రాష్ట్రాల్లో తమ ప్రభావాన్ని పెంచడానికి, అనుభవజ్ఞుడైన నాయకుణ్ణి ముందుంచడానికి ఒక చాణక్య నీతిని అమలు చేసింది. For more updates, please subscribe దూత మీడియా.